నీ వంశంలో ప్రతి రాజుకి ఒక్క మగపిల్లాడే ఉంటూ ఉంటాడు, ఒక్క సంతానమే ఉంటూ ఉంటుంది. అప్పటి నుంచి మా వంశంలో ఒక్కడే కొడుకు, ఒక్క కొడుకు వినా పిల్లలు పుట్టరు. కానీ విచిత్రం ఏమైందంటే ఇక్కడండి పరదేవత ఎన్ని మలుపులు తిప్పేస్తోందో చూడండి భారతాన్ని. కంటికి కనపడకుండా ఈశ్వరుడు ఎందుకు ఇన్ని మలుపులు తిప్పుతాడో మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు కొడుకులే పుట్టినటువంటి వంశంలో అర్జునుడు కోసమేనా అన్నట్లుగా కొడుకు పుట్టకుండా కూతురు పుట్టింది. ఆమె పేరు చిత్రాంగద. కాబట్టి ఇప్పుడు నా వంశాభివృద్ధి ఈమె మీదే ఆధారపడింది. ఈమెని నీకు ఇచ్చి నేను వివాహం చేస్తాను, నాకు అభ్యంతరం లేదు. ఈమెకి నీకు కొడుకు పుడితే ఏదో కారణ జన్ముడు అవ్వాలి. అవ్వకుండా ఉత్తినే ఎందుకు ఆడపిల్ల పుట్టేట్టు చేస్తాను?